రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత స్థాపించాలనుకున్న టీఆర్ఎస్ పార్టీపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కవిత ప్రకటించిన కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేనకు ఇప్పుడు చిక్కులు ఏర్పడ్డాయి. పాత టీఆర్ఎస్ సెంటిమెంట్ ని ఒడిసి పట్టాలన్న కవిత వ్యూహానికి సొంత పార్టీ బీఆర్ఎస్ నుంచే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కవితకు టీఆర్ఎస్ పార్టీ పేరు దక్కకుండా చేసేందుకు బీఆర్ఎస్ నేతలు ఈసీకి అభ్యంతరం చెప్పడంతో పాటు పెద్ద ఎత్తున ఢిల్లీలో లాబియింగ్ చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఎన్నికల సంఘం ముందు ఈ పంచాయతీ నిలిచింది. అసలు ఈ పార్టీ రిజిస్ట్రేషన్ ఎక్కడి వరకు వచ్చింది? ఎన్నికల సంఘం అభ్యంతరాలేంటి? తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా మారిన తర్వాత ఆ పేరును వాడుకునేందుకు కల్వకుంట్ల కవిత సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో సరికొత్త ప్రాంతీయ పార్టీని ప్రకటించి దానికి పొడి అక్షరాలు టీఆర్ఎస్ వచ్చేలా ఎత్తుగడ వేశారు. తెలంగాణ సెంటిమెంట్ ని, గులాబీ జెండా అభిమానులను ఆకర్షించేందుకు ఈ పేరు పెట్టినట్టు స్పష్టమవుతోంది. అయితే ఈ పేరుపై ఇప్పుడు నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ప్రధానంగా భారత రాష్ట్ర సమితి నేతలు ఈ పేరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ కి ఇప్పుడు కవిత పెట్టబోయే టీఆర్ఎస్ కు మధ్య ప్రజల్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకే రకమైన పొడి అక్షరాలతో పార్టీని రిజిస్టర్ చేయడం నిబంధనలకు విరుద్ధమని కొందరు అభ్యంతరాలు లేవనెత్తుతున్నారు. కొత్తగా పెట్టే పార్టీ పేరు గతంలో ఉన్న పార్టీ పేరును పోలి ఉంటే ఈసీ అభ్యంతరం చెప్పిన ఉదాహరణలు గతంలో ఉన్నాయి. ఓటర్స్ లో అయోమయం నెలకొనకుండా ఒకే పేరుతో రెండు పార్టీలు నడవకుండా చూసే సాంప్రదాయాన్ని గతంలో ఈసీ పాటించింది. కాబట్టి కవిత పెట్టే పార్టీ పేరు టీఆర్ఎస్ ని పోలి ఉండవద్దన్నది బీఆర్ఎస్ వాదన. అందుకే కవిత పెట్టాలనుకున్న పార్టీ పేరు టీఆర్ఎస్ అని వచ్చేలా ఉండకూడదని పట్టుబడుతోంది. ఈ విషయంపై ఇప్పటికే ఎన్నికల సంఘానికి తన అభ్యంతరం తెలిపినట్టు సమాచారం. ఇదే విషయంపై కోర్టును ఆశ్రయించడంతో పాటు ఢిల్లీలో పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నట్టు తెలిసింది. కవితకి టీఆర్ఎస్ అనే పేరు దక్కకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలను బీఆర్ఎస్ ముమ్మరం చేసింది. అయితే కవిత మాత్రం టీఆర్ఎస్ అనే విషయంలో ఖచ్చితంగా ఉన్నారు. కవిత ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో దరఖాస్తు సమర్పించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సేన దరఖాస్తును ఈసీ నిశితంగా పరిశీలిస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఈ పేరుపై ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలపాలని ఈసీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా కవిత పార్టీకి అధికారికంగా రిజిస్టర్డ్ పార్టీ హోదా రాలేదు. ఈ పార్టీకి ఇంకా అధికారికంగా ఎలాంటి గుర్తు కేటాయించబడలేదు. ఈ పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఒక రాజకీయ పార్టీ రిజిస్టర్ కావడానికి ఎన్నికల సంఘం నుండి అధికారిక ఆమోదం రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. దరఖాస్తు ప్రక్రియ పెండింగ్ లో ఉండటంతో కవిత కూడా ఢిల్లీలో లాబింగ్ మొదలు పెట్టినట్టు సమాచారం. మొత్తానికి టీఆర్ఎస్ అనే 3 అక్షరాల బ్రాండ్ ని దక్కించుకోవాలని కవిత, అది పాత పార్టీకే చెందుతుందని బీఆర్ఎస్ పట్టుబడుతున్నాయి. మరి ఎన్నికల సంఘం కవిత దరఖాస్తుని ఆమోదిస్తుందా లేక పేరు మార్చుకోవాలని సూచిస్తుందా అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.